శ్రీవారి మహాద్వారం వద్ద ఆలయ ఉద్యోగిని దుర్భాషలాడిన టీటీడీ మెంబర్ నరేష్ కుమార్ దిగివచ్చారు. ఆ ఉద్యోగికి సారీ చెప్పారు. అయితే నరేష్ పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఉద్యోగులు డిమాండ్ చేయడంతో తిరుమలలో టీటీడీ మీటింగ్ జరిగింది. జరిగిన ఘటనపై చర్చించిన తర్వాత వ్యక్తిగతంగా బాలాజీ సింగ్ను కలిసి నరేష్ క్షమాపణ చెప్పానట్టు ప్రకటించారు. మొన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమన్నారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. ఉద్యోగులతో సమస్య పరిష్కరించుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఏమి ఆ ఘటన నడిచింది, ఆ ఘటన గురించి మా బోర్డ్ మీటింగ్ హాల్లో నడిచింది. అందరూ మన అసోసియేషన్ ఎంప్లాయీ అసోసియేషన్ లీడర్స్, బాలాజీ, నేను అందరూ కూర్చొని ఈవో, అడిషనల్ ఈవో అందరూ కూర్చొని మా భాను అన్న, మన శాంతారాం గారు కూర్చొని మేము సాల్వ్ చేశాము. ఇది మా కుటుంబం విషయము. సో ఈ కుటుంబంలో కొంచెం ఇది తేడాగానే అయింది. దీన్ని సర్దిద్దుకొని పోవాలా అని అందరూ మాట్లాడుకున్నాము. దీనికి ఆ పరిష్కరణ అయింది. సో ఇది సాల్వ్ చేసుకున్నాం. ఇది సాల్వ్ అయిన తర్వాత ముందరికి మనం మెట్లు నడుచుకోవాలా అనేసి డెవలప్మెంటల్ యాక్టివిటీలో తిరుపతి డెవలప్మెంటల్ యాక్టివిటీ దీన్ని మన ఘనతని జాస్తి చేసుకునే దృష్టి నుంచి ఏమేమి నెక్స్ట్ చేయాలని మేమంతా మాట్లాడుకున్నాము. దాన్ని చేసి దీన్ని సాల్వ్ చేసాం. ఈ ఇష్యూ మొన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. అలాంటి సంఘటన జరగ ఉండకూడదు. బాలాజీ పట్ల మా ధర్మకర్తల మండలి సభ్యులు వివరించిన తీరు బాధాకరం. దానికి వారు పశ్చాత్తాపడుతూ ఈరోజు బాలాజీ గారిని కలిసి వ్యక్తిగతంగా చేసింది పొరపాటు అని చెప్పడం జరిగింది. ఉద్యోగ సంఘాలతో మిత్రులందరూ ఉన్నారు దాంట్లో. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా, ఎందుకంటే క్షణికావేశంలో చేసినటువంటి తప్పది. ఆ తప్పుని ఎవరు సమర్థించట్లేదు. కాబట్టి ఆయన కూడా బాధపడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు ఫోన్ చేస్తారు. నరేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అన్న తప్పు జరిగింది, దీన్ని మన కుటుంబంలో ఉన్న సమస్య కాబట్టి పరిష్కరించుకుంటామని చెప్పారు. ఉద్యోగ సంఘ నాయకులు బాలాజీ కూడా దీన్ని సానుకూలంగా స్వీకరించి వారు దీనికి ఈ ఎపిసోడ్కి ఇంతటితో ముగించాలని చెప్పి వారు కూడా 10 నిమిషాల్లో వారి నిర్ణయం కూడా తెలియజేస్తారు. భవిష్యత్తులో ఏంటి జరగకుండా మేము చూసుకుంటే నేను ఒకటే చెప్తున్నా, టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ, ఒక ఆధ్యాత్మిక రాజధాని. ఇలాంటి ఈరోజు నేను 2 సంవత్సరాల కాలం ఉంటుంది నాకు ధర్మకర్తల మండలిగా. ఉద్యోగస్తులు ఒక 40 సంవత్సరాలు పనిచేస్తే ఎప్పటికీ మన సంస్థ ఉంటుంది. కాబట్టి ఆ సంస్థ ప్రతిష్టత కాపాడే దిశగా మనందరం కలిసి ఉండాలని చెప్పి నేను వారు కోరుకోవడం జరిగింది. ఇదంతా ఒక కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్యను మేము పరిష్కరించాం.